అతని దృష్టికి నీచుడు. ఇప్పుడు అతడు ఎవరో తెలుసుకోవాలి మనం. ఇప్పుడు అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు ఎవరు? అతడు, ఓకేనా? అతడు యెహోవా యందు. ఇప్పుడు అతడు అనేది యెహోవా అయితే యెహోవా యందు భయభక్తులు కలిగా అతను ఇరకాటం అయిపోద్ది. అదే బైబిల్ చదవడానికి కూడా వ్యాకరణం అర్థం అవ్వాలన్న. గొప్ప గొప్ప పండితులు, తెలుగు పండితులు కూడా బైబిల్ దగ్గర గిలగిలగిల కొట్టుకున్నారు. మీరు అసలు పండితులు గారు, అసలు ఈ సమాజంలో లెక్కలేని దుర్మార్గులం మనం. కానీ మహాజ్ఞానాన్ని వంట పట్టించుకున్న దేవుని పిల్లలం కాబట్టి వ్యాకరణం వాళ్ళకి నేర్పగలిగే సత్తా ఉన్న బైబిల్ అండి. ప్రపంచాన్ని తలదన్నినటువంటిది బైబిల్. దీన్ని చదివితే గొప్ప అవుతాను అన్న. నువ్వు ఓకే? ఇప్పుడు ఏమన్నాడు చూడైనా, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారినే ఏం చేస్తాడట? సన్మానించును. అతడు ప్రమాణము చేయగా మాట తప్పడు, నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యాన్ని వడ్డీకియడు. ఇది యెహోవానన్నా. ఇప్పుడు పెట్టి చదవ నేను చెప్పేది. అతిథి ఎవరట? అతను అతిథి. ఇప్పుడు చదువునా, అతిథి దృష్టికి నీచుడు, అసహ్యుడు. అమ్మయ్య, ఓకేనా? రెండవది, అతిథి యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. ఆ అతిథి ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అతిథి ద్రవ్యాన్ని వడ్డీకియడు. ఓకేనా? ఇప్పుడు అతను ఎవరో తెలిసిపోయింది. ఎవరినైనా అతిథి. సో ఈరోజు టైటిల్ ఈ పాఠాన్ని బట్టి ఏంటంటే, అతిథికి నీచుడు, అసహ్యుడా. అది పాఠం. ఓకేనైనా? అర్థమైందా? అతిథికి నీచుడు, అసహ్యుడా. అతిథి అంటే తెలిసిపోయిందయ్యా, నీచుడంటే చెప్పాయో అంటారా? చెప్పడానికేనండి నేను పాఠం తయారు చేసింది. ఓకేనా? అతిథి అంటే తెలిసింది. ఇప్పుడు ఏనండి, నీచుడా, నీచుడు, అసహ్యుడా. అతిథికి నీచుడు, అసహ్యుడా. ఆ అతిథి, ఆ నీచుడు కూడా అతిథే కదా నైనా. అర్థమైందా మీకు? భూమి మీదకు వచ్చిన వారందరినీ దేవుడు ఏమని పిలిచాడు? అతిథి అని కదా పిలిచాడు. కానీ భూమి మీదకు వచ్చిన అతిథుల క్యాడర్లో ఇదిగో ఒక నీచుడు ఉన్నాడట నాయన. కాబట్టి అతిథే, వీడు కూడా అతిథే. కానీ అతిథిని పక్కన పెట్టి నీచుడుగా అవతారం ఎత్తాడు వీడు. అర్థమవుతుందమ్మా? గనుక ఈ అతిథి అన్న ఫీలింగ్లో దేవుని యొక్క గుణ లక్షణాలు సంపాదించుకునే వాడికి వీడి నీచుడే అనగా, ఇప్పుడు ఆ అతిథి ఎవరో ఇప్పుడు కరెక్ట్గా చెప్పగలుగుతారా? అతని దృష్టికి వీళ్ళంతా నీచులైపోతారు. ఎవరు అతిథి? అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఎవరు? అతడు. పుట్టేటప్పుడేమో యథార్థులుగా పుట్టారు, పెరిగే లోపు కదా వాటిని తిరిగి సంపాదించుకునేటట్టు ఒక ఆయన్ని చూపించాలి మనకి. ఆయనే క్రీస్తు. యథార్థంగా పుట్టాడు, యథార్థంగా పెరిగాడు, యథార్థంగా చచ్చిపోయాడు. మనుషులందరూ యథార్థంగా పుట్టారు, యథార్థతను పోగొట్టుకున్నారు, తిరిగి కొంతమంది యథార్థను సంపాదించుకొని చచ్చారు. వెరీ గుడ్. కానీ ఇప్పుడు యథార్థవంతుడు లేదా పైన చెప్పబడిన గుణలక్షణాలకు అర్హుడు అని ఎవరు అని అంటే ఆయనే క్రీస్తు. ఓకేనైనా? ఇప్పుడు అతని దగ్గర క్రీస్తుని బట్టి చదవండి, ఇంకా సూపర్. ఇదేనా? చూద్దానా? అది ఏదైనా క్రీస్తు దృష్టికి క్రీస్తు దృష్టికి నీచుడు, అసహ్యుడు. అమ్మయ్య, ఓకేనా? ఇంకంటే మీకు అర్థమైపోయింది. క్రీస్తు దృష్టికి నీచుడు, అసహ్యుడు అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే క్రీస్తుకు తమ్ముళ్ళుగా కలకాలము ఆయన కుటుంబములో, ఆయన గుడారములో ఉండిపోవాలంటే యేసుక్రీస్తు చూసినప్పుడల్లా నువ్వు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తుకు తమ్ముళ్ళ ఉండగలిగిన వ్యక్తిత్వాలే నీ దగ్గర ఉండాలి. క్రీస్తు దగ్గర ఏముందో నీ దగ్గర కూడా అదే ఉండాలి. నా తమ్ముడు ఎలా ఉంటాలంటారు నాయన?
నా తమ్ముడు అని చెప్పుకోవాలంటే ఎలా ఉండాలి నాయన? నాలాగే ఉండాలి, నాలాగే ముక్కు ఉండాలా, నాలాగే రూపం ఉండాలా, నాలాగే పొడుగు ఉండాలా, నాలాగే లావు ఉండాలా. అప్పుడు చూస్తే ఆ స్ట్రక్చర్ని చూడంగానే మీ తమ్ముడా అంటారు. మిమ్మల్ని అందరినీ చూసి యేసు తమ్ముడా అనాలి కదా నాన్న? అనాలా వద్దా? అనాలంటే మరి ఇది ఉందా లేకపోతే నీచులుగా ఉన్నారా? ఇది ప్రశ్న. దేవుడు నీచుడు కాడు, యేసుక్రీస్తు వారు నీచుడు కాడు, పరిశుద్ధాత్ముడు నీచుడు కాడు, పరలోకానికి వెళ్ళడానికి అర్హతలు సంపాదించుకున్న అపోస్తులు నీచులు కారు, ప్రవక్తలు నీచులు కారు అని అన్నప్పుడు పరలోకానికి వెళ్ళాలనుకున్న విశ్వాసివి నువ్వు నీచుడు అయితే ఎలాగునైనా? సార్ ఇంతకంతగా నీచుడు ఎంత చెప్పేసి పాఠం చెప్పన్నట్టరా? నీచుడంటే ఎందుకు చెప్పి పాఠం చెప్పు, మాకు అర్థం అవుతుంటారా? చూడండి ఒకసారి, నీచుడు ఏదైనా నీచుడు అనే పదానికి అర్థం మీరు ఏమని అనుకుంటే చెప్తే బాగుంటుంది. నేను అది రైటో కాదో చెప్తాను, ఆలోచిస్తారు కాబట్టి మంచిగా ఉంటుందో లేదో చెప్పేస్తాను. మీరు ఏమనుకుంటున్నారు నీచుడు అంటే? అయ్యా కంపు కొట్టేవాడా? ఇదండి మీరు ఏమనుకుంటున్నావు? ఒక్క ముక్క ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా పర్వాలేదు, నీచుడంటే మీరు ఏమనుకుంటున్నారు? అయ్యా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారు, ఎక్సలెంట్. తర్వాత చెడ్డవాడు, అదేలే వ్యతిరేకంగా ఉండేవాడు చెడ్డవాడేగా, ఇంకేమైనా. నీచుడు అనే పదానికి అర్థం మూర్ఖుడు అని అర్థం అంటున్నాయన. పంత బాగుందనన్న. నీచుడు అని అంటే మూర్ఖుడట అని అర్థం. నీచుడు అంటే నీసు కంపు కొడతాడని మనం అనుకునేము. కాదు కాదు, నీచుడు అని అనగా మూర్ఖుడు అని అర్థం అట. పోనీ ఇప్పుడు మూర్ఖుడు అంటే ఏం చెప్పురా? అది కూడా చెప్పాలిగా. మూర్ఖుడు అని అనగా అరేనా మూర్ఖుడు అంటే నేను పట్టిన కుందేలుకి 4 అంటే మూడే, వాడి పేరే మూర్ఖుడు. అంటే మనకు పెద్దోళ్ళు చెప్పి చెప్పి అది అలవాటు అయిపోయింది కాబట్టి అర్థమైందా? దాన్ని ఏమన్నానైనా తెలిసి తెలియని వాడు అని అర్థమట. మూర్ఖుడు అంటే అర్థం ఏంటండి? తెలుసు కానీ తెలియదు, కానీ తెలియదు కానీ తెలుసు అంటే అది అర్థం ఏంటైనా? కొంతొచ్చు కొంత రాదు, కొంతొచ్చు కొంతవంతో నువ్వు మాట్లాడలేవని పెద్దోళ్ళు సామెత కట్టారు. అసలు వచ్చిన వాడితోనే మాట్లాడవచ్చు కానీ, అసలు రాని వాడితోనే మాట్లాడవచ్చు కానీ, వచ్చి రాని వాడితో నేను మాట్లాడలేను అన్నాడు పెద్దలు. వాడి పేరు అంటున్నాయన ఏది? మూర్ఖులు. ఒకవేళ అలాగ ఉన్నామనైనా మనం ఇక్కడ, ఇది మన గురించి మాట్లాడిన మాట అండి బాబు. నీచులున్నారు. ఇది యేసుక్రీస్తు దృష్టికి లేదా యేసుక్రీస్తులా బ్రతుకుతున్న వ్యక్తులకి అర్థమైన అసహ్యుడు అంటే మన దగ్గర వద్దురా అన్న. ఒకవేళ ఉందా? ఉండొచ్చు, ఉంది కూడా. అన్ని విషయాలు లేకపోయినా కొన్ని విషయాలను మొండిగా ఉంటాం మనం. అవునా? మూర్ఖంగా మాట్లాడతాం. నాదే పై చేయి ఉండాలి, పనికి రాదు ఆ మాట, దానికి కూడా నేను పైన ఉండాలని చెప్పి ఇక మనమే ఏమైపోతాం అంటే మనమే సరెండర్ అయిపోయి నువ్వే ఉండు అని మనం వచ్చేస్తాం అక్కడి నుంచి. అర్థమవుతుంది? ఒకవేళ ఇది ఉంటే దయచేసి ఇలా అయిపోండన్న. దేవుని ఎదుట దీన మనస్కులై ఆయన బలిష్టమైన చేతి కింద బతికిపోదాం. దీనివల్ల మనకేం లేదు అనే దాంట్లో ఏమీ లేదు, ఇన్ని దాంట్లో నువ్వు పరలోకాన్ని స్వతంత్రించుకోగలవు అని బైబిల్ గ్రంథం చెప్తున్నప్పుడు అంత పట్టే ఉంది నాయనా. పోనీ అది ఏమైనా నీకు పరలోకాన్ని ఇచ్చేది ఉంటే తరిమి సంపాదించుకుందాం దాన్ని. పరలోకానికి అనర్హులము, పరలోకమే దక్కదు అన్నప్పుడు మరి దాని మీద ఎందుకు ఎంత పట్టు మనకి? నిత్యంగా దేవుని దృష్టిలో ఎందుకు మిగిలిపోవాలి? సమాజంలో ఎందుకు మిగిలిపోవాలి? పరిశుద్ధుల మధ్య ఎందుకు మిగిలిపోవాలి? సహోదరుల మధ్య ఎందుకు మిగిలిపోవాలి? చిన్న దానికంత పట్టింపు, చిన్న దానికంతా నాకు తెలుసు అని. కానీ బైబిల్ ఏముందో తెలుసు నాయనా? నాకు తెలుసు అంటున్న వారిని బైబిల్ ఏముందో, పరిశుద్ధాత్ముడు ఏమని ఆయన గురించి రాశాడో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని దయతో చదవండి ప్రియులారా. ఒకడు తనకు ఏమైనా తెలుసు అనుకుని ఉంటే అంట, చూసారా? ఎవరికైనా నాకు తెలుసు అనుకుంటూ ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను
ఏమీ తెలుసుకున్నవాడు కాదట. మూర్ఖుడు అంటే ఎవరటనైనా తెలిసి తెలియనివాడు. తెలిసి తెలియనివాడు అంటే కొంత తెలుసు కొంత తెలియదు. నిండకుండా తునకదు అన్నారు. అసలు లేనికుండా తునకదు. లోపల నీళ్ళు లేనిది తునకదు, పైకి ఉన్నది తునకదు. అంటే అద్దకుండదు అనుకునైనా మొత్తం తడిపేస్తుంది మనల్ని. అది నాకు అర్థం. అలా అనుకుంటే బైబిల్ ఏమన్నది వాళ్ళని గురించి, దేవుడు ఏమని రాశాడు, ఇటు వాళ్ళని గురించి కూడా బైబిల్ రాసిందా నాన్న? చూసారు ఎంత గొప్పదో బైబిల్. వేరే ఆరిన నేల మీద ఉన్న పవిత్ర గ్రంథాలని పిలువబడుతున్న గ్రంథంలో లేని మొక్క నాన్న ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట వజ్ర అక్షరాలతో రాసుకోగలిగినది మన జీవితాలకి. చూడు ఎంత రాశాడు. ఏమైనా రేపడం ఎలా చదవనన్నా, ఒకడు తనకేమైనా తెలియను అంటే అదేనా నాకు తెలుసు అనుకుంటూ ఉంటే తాను తెలుసుకునవలసినవి ఇంకనూ ఏమీ తెలియలేదట. అబ్బాయ నాకు తెలుసు అనంటే ఇంకా తెలుసుకునే లేదు, ఆ గాడిలో కూడా రాలేదు అని దాని అర్థం. అంటే నువ్వు ఇంకా చాలా నేర్చుకోవలసి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, సగం తెలిసి సగం తెలియని వాడిని ఏమనాలి? నీచుడు. ఎందుకంటే మన పాఠం పేరే నీచుడు. అర్థమైందేనా? సో నీచుడు ఎవరైనా మూర్ఖుడు. మరి అతని మార్గం ఎలాగుంటుందటనైనా? మూర్ఖుడు అంటే అర్థమైపోయింది. అసలు ఇంక వాడు మార్గం ఎలా ఉంటుందో సామెతల గ్రంథంలో రాశాడు దేవుడు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనం చదువునాయన. ఏమంటున్నాడు? మూడిని మార్గము వాని దృష్టికి సరైనదిగా ఉంటుందట. అదంటే వాడు మూర్ఖుడు అంటే. నీచుడు అంటే అర్థం ఏంటైనా? వాడు మాట్లాడేదే కరెక్ట్, వాడు అనుకునేదే కరెక్ట్, వాడు చేసేదే కరెక్ట్, వాడు ఆలోచించిందే కరెక్ట్, వాడు మాట్లాడేదే కరెక్ట్. ఐ కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ అంటున్నారంటే మీరందరూ ఏమనుకోవాలా? ఓహో ఆదివారం పాఠం కావాలి ఇది అని అనుకోవాలా. అర్థమైందేనా? రైట్ అమ్మా. ఒకవేళ మనలో ఎవరైనా ఉంటే వద్దు, మనం నీచులంగా దేవుని ఎదుట కన్నా పడకూడదు, ఈ గుడారంలో ఉండొద్దు. కొంతమంది మన ఇంటికి వచ్చారనుకో అతిథులు, అతిథులు చాలామంది ఇంటికి వస్తూ ఉంటారు, పిలిపిస్తూ ఉంటాం. మనం వచ్చినప్పుడు వాడు విందరగా తాగేసి కక్కేసి సోఫా అంతా నాశనం చేసేసి వంట రూమ్ అంతా గలీజ్ చేసేసి అసలు ఏమైనా లెట్రిన్ రూమ్ని అస్సలు అదే నేను చెప్పలేను కానీ ఈడ చేసేస్తే మళ్ళరా అంటావాడిని ఈ ఏరియాకి కనపడుతుంది. అనవా అంటాం. మరి దేవుడు ఆయన గుడారంలో ఓ మూర్ఖుడిని ఇటు ఉంచుకుంటాను, ఆయన ఉంచుకున్నా. వాడి మార్గం నాదే రైట్ అంటే దేవుడి దగ్గరకు వెళ్ళి దేవుని ఇంట్లోకి వచ్చి నాది రైట్ అంటే ఓ అతిథికి వచ్చిన వాడు మా ఇంటికి వచ్చిన మేము చెప్పిందలా వినాలా, మేము పెట్టిందలా తినాలా, అంతేనా? మన ఇంటికి వచ్చాడు అనుకోనైనా మనం పెట్టింది లేనిది అడుగుతున్నాం అనుకో, వింటే ఆమె పక్కనే పుడుస్తుంది వెనక్కి చేరి. ఏమైనా ఓర్మయ్యా అక్కడ ఉండేది దీన్ని రాకూడదు, మన ఇంట్లో లాగా అడుగుతున్నావు నెయ్యే. అర్థమైందన్నా? అనుభవించాము లేదా? మనం ఏదో మనకు నచ్చింది అడిగేస్తాం, అసలు వాళ్ళ ఇంట్లో ఉండదు, తడులు ఆడుకుంటున్నారు. అటు చూసేసి వచ్చేలోపు మనం ఇక్కడ పక్కన మనకు పడిపోద్ది. ఏమయ్యా పెట్టింది తినేసిరా, ఇది మన ఇల్లా అనరా? ఒకవేళ పిల్లలు అడిగారు అనుకో, ఎంత జాగ్రత్త తీసుకుంటాం చూడు. మరి దేవుని కుటుంబంలో వచ్చి కూర్చొని ఇంత దుర్మార్గపు బ్రతుకులు బ్రతికిపోతుంటే అసలు ఎవరు అడుగుతారు అనుకుంటున్నారు నాయన? చెప్పండి. ఒకరి ఇంటికి వెళ్తేనే ఇంటే బాధ, దేవుడు పరిశుద్ధుడే, ఆయన ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. మరి అందుకే రాశాడు, వాని మార్గంలో నాదే రైటు అని చెప్పకు. అదే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి అన్న. అతని గురించి, అతని ఆ మూర్ఖుడు లేదా నీచుని గురించి బైబిల్ చెప్తున్న సమాధానం ఏనైనా వాడు ఎట్టాటి వాడని అంటే చెప్తున్నాడు. దానికి ఉదాహరణ మనకు అర్థం కాదు కదా, అందుకని ఆయన ఉదాహరణ మాట్లాడుతున్నాడు. ఏమని? రాయి బరువట. బరువు నాయన రాయా? ఎవరికి తెలియదు మాట అదేనా? రాయి బరువు, ఇసుక భారం అట. ఓ ఈ తేడా తెలుసా మీకు? ఇసుక కూడా బరువు అయినారు ఎవరైనా?
రాయి బరువు ఇసుక భారము మూడిని కోపం ఈ రెండిటి కంటే బరువు అయిందట. చప్పట్లు కొడితే బాగుండేమో. ఎంత పొగిడాడు నాయన దేవుడు వాడిని. ఎవరితో పోల్చాడా? గొప్ప వాళ్ళతో పోల్చాడా? రాయి బరువు ఇసుక భారం రెండు పనికిరాంది, రెండు మనిషికి భారమైంది. అది ఈ రెండే భారమైందంటే ఈ రెండిటి కంటే భారమైన వాడట. అంటే ఇంక ఇది ఎంత భయంకరంగా ఉంటుందో. ఇంకే రాయి బరువు ఇసుక భారము మూడిని కోపం, నీచుని కోపం ఈ రెండిటి కంటే బరువు అయినది. జాగ్రత్తగా ఉండండి. ఈయనే నీచుడు, ఇట్టివాడు యేసుక్రీస్తుకి అసహ్యుడు, పరిశుద్ధులకి అసహ్యుడు. పరిశుద్ధంగా ఉండాలనుకున్న నీకు వీడు అసహ్యుడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. వాడిని గురించి మాట్లాడి ఈ సందర్భాన్ని చూడండి ఎలాగుందో. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే, నేను మళ్ళా చదువురన్నా, బుద్ధిహీనుడై తన పెదవులతో మూర్ఖముగా మాట్లాడు వాని కంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. దరిద్రు కంటే ఏనైనా మూర్ఖుడి కంటే ఎవరు శ్రేష్ఠుడట? దరిద్రుడు. ఎందుకని? దరిద్రుడైనా ఎదలా ఉంటాడట. అవును, నాకేం తెలియదు, నేను చెప్పు నేర్చుకుంటాను, ఇది ఉండాలి. కానీ మూర్ఖుని దగ్గర ఉండదు. నాదే, నేను చెప్పింది అని ఉంటాడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదువునన్న. మూఢత్వము చేత బుద్ధి మాటలకిక చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడే చిన్నవాడే శ్రేష్ఠుడు. చిన్న పెద్ద తేడా లేదంటారు చూసారా? ఓకే, రా మాట్లాడుతుంటే చిన్న పెద్ద తెలియలేదా అంటారు. మూర్ఖముగా ఉండే ముసలివాడు అంటే పెద్దవాడు అని అర్థం. పెద్దవాడి కంటే మూర్ఖంగా లేని పేదవాడు, చిన్నవాడు శ్రేష్ఠుడు అని దీని తాత్పర్యం. అంటే మూర్ఖుడై ఉండి పెద్దవాడైనా పర్వాలేదంటారా? అది పనికిరాని వాడు. పెద్దవాడైనా ముసలివాడైనా మూర్ఖుడై ఉంటే తనదే పై చెయ్యి, నేను చెప్పిందే రైటు అని అంటే తప్పు. వానిని దేవుడు ఎలా ఎంచాడైనా నీచుడుగా ఎంచుతాడు. ఆయన యెహోవా గుడారములో ఉండలేడు. ఇక్కడ ఉంటే ఉంటావు కానీ యెహోవా గుడారంలో ఉండలేవు. సార్ ఇది ఎట్ట సార్ వస్తుందండి అంటే, అందుకేనైనా నిన్ను దేవుని గుడారమైన ఈ భూమి మీద, అందులో నీ గుడారమైన దేహములో, అందులో క్రీస్తు అనే సంఘములో నిన్నుంచి ఈ వ్యక్తిత్వం రాబట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ ఉన్న మనం అందరము ఇప్పుడు ఏం చేయాలైనా నీచంగా ఉండడానికి ప్రవర్తించక, అనగా మూర్ఖంగా ప్రవర్తించక మీ మనుగడను ఈ వారమంతా సాధించండి. వెళ్ళండి మళ్ళా లోకంలోకి. మూర్ఖంగా ఉండకండి, నీచంగా ఉండకండి. అది దేవుని ఇంటికి అసహ్యం, దేవునికి నచ్చనిది అని అన్నప్పుడు మనం ప్రవర్తిద్దాం. వద్దయ్యా నాకు రాదు, నా వల్ల కాదు. అది వచ్చినప్పుడల్లా మీ వాక్యం మీకు గుర్తు రావాలి, నేను అలా ఉండకూడదు కదా. కనుక ఈ నీచుణ్ణి ఎందుకు అసహించుకుంటున్నాడు ఈ అతిథి? అసలు ఏం చేస్తేనైనా నేనే అనుకుంటే పోనీయే, దీనివల్ల నా ఒరిగేది నీకు నష్టం ఏంటి అసలు? ఇది రెండో పాయింట్. అర్థమవుతుందా? నీచుడంటే ఏందో ఇంతవరకు చూసాము. ఇప్పుడు ఆలోచించవలసింది ఏంటైనా, నీచుని వల్ల నీకేంటి ప్రమాదం? ఉండని వాడు సంఘంలో ఉండని ఒక నీచుడు, 2 ముగ్గురు నలుగురు ఉండని, వాళ్ళు ఉంటే కదా బాగుంటుందా అని అనుకుంటామా? ఉంటే మనకేమే అనుకుంటే నో ప్రాబ్లం. అయినా ఉంటే ఉండకూడదని ఎందుకు రాశాడు దేవుడు అని అంటే దాని నష్టాన్ని కూడా చూపించొద్దా అక్క? నీచుడు ఉంటే మనకేం ప్రమాదం? నీచుడు ఉండడం వల్ల సంఘానికి ఏమైనా ప్రమాదం ఉందంటే సంఘానికే కాదు,
దేవుని కుటుంబానికి ప్రాబ్లం అట నాయన. ఎందుకనో యెషయా గ్రంథకర్తను అడుగుదాం. ఆయన రాసేసాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 6వ వచనాన్ని దయతో చదవండి ప్రియులారా. మూఢ వాక్యములను పలుకుదురు. ఏదైనా దేన్ని పలికెత్తున్నారట నాయన వాళ్ళు? మూడులేవైనా నీతి వాక్యాలు పలుకుదురా? అది ఇక్కడ ఒకవేళ మైక్ ఇచ్చి ప్రసంగం చేయమని వదిలితే మీరేమైనా ఇక్కడి నుంచి నేర్చుకోబోయేది ఉంటుందంటారా వాడి దగ్గర? మూడు దగ్గర ఏమి నేర్చుకోపోతాం? అయినా అర్థం కల. దొంగ దగ్గర ఏమి నేర్చుకోపోతాం? గజ దొంగ ఎలా అవ్వాలో నేర్చుకోపోతాం, అంతేనా? ఓ వ్యభిచారి దగ్గర వ్యభిచారి ఎలా అవ్వాలో, ఎక్స్పోర్ట్ ఎలా అవ్వాలో నేర్పిస్తాడు. ఒక నీతిమంతుడి దగ్గర ఒక నీతి ఎలాంటిదో నేర్చుకుని వెళ్తారు. మూఢ వాక్కులను పలుకుదురు, భక్తిహీనముగా, అండర్లైన్ చేయన మాటను, భక్తిహీనముగా నడుచుకుందురట. ఇది ప్రాబ్లం. భక్తిహీనంగా నడుచుకుంటే పరలోకం పోతారా? అది ప్రమాదం. అందుకనే నీచుడంటే అసహ్యం వేస్తుంది దేవునికి. నీచుడంటే అసహ్యం ఏర్పడుతుంది యేసుక్రీస్తు వారికి. నీచుడంటే అసహ్యం ఏర్పడుతుంది పరిశుద్ధాత్మునికి. నీచుడంటే అసహ్యం ఏర్పడుతుంది మొదటి శతాబ్దపు క్రైస్తవులకి, పరిశుద్ధులకి. నీతిగా బ్రతకాలనుకుంటున్న నీకు కూడా అదుకనంటండి. ఎందుకంటే కింద మాట్లాడుతున్నాడు ఇంకా, మూడు వాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుతారట. యెహోవాను గురించి కాని మాట, యెహోవాకు కాని మాట ఏదైనా ఉందంటే అది పలుకుతారంట నాయన. అంటే యెహోవాకు కాని మాట ఏదైనా, యెహోవాకు నచ్చని మాట ఏది చెప్పు? ఇశ్రాయేలు దగ్గర చెప్పాడు, పితరులతో చెప్పాడు, క్రీస్తుకు ముందున్న వారితో చెప్పాడు, అందరితో చెప్పాడు యెహోవా. ఏమని? కాని మాట. అది నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదంటే ఆయనకి దేవుడు కాదు కానీ ఈయన కాదు దేవుడా అంటేది కాని మాట. మూర్ఖుడు కాని మాట పలుకుతాడటనైనా, అనగా యెహోవాకు విరోధంగా మాట్లాడతాడు. కాని మాట మాట్లాడడానికి అంత నీచానికి దిగజారిపోవాలి నీ బ్రతుకు? నీ ఊపిరి యెహోవా పెట్టిన దీపం, నీ బ్రతుకు యెహోవా ఇచ్చిన భిక్షం. ఈరోజు ఉనికిని కలిగి ఉన్నావంటే దేవుని భిక్షం. ఈరోజు మీతో మాట్లాడుతున్నానంటే అది దేవుడి వేసిన ఓ మెతుక. తెలుసా ప్రియులారా? ఆయనకి ద్రోహం పలుకుదామనన్నా, అమ్మ పాలు తాగి అమ్మ రొమ్ము మీద తంతేనే సమాజంలో చెడ్డవాడైపోతావే. మరి యెహోవా కష్టాన్ని దిగమింగి యెహోవా ఇచ్చిన తన ఊపిరిని నీ దగ్గర పెట్టుకొని, ఆయన ఊపిరి నీ జీవంగా మారింది అన్నాడంటే నువ్వు చచ్చిపోతావు. అని ఊదాడు కాబట్టి నువ్వు బతికావు. ఇంత దేవునికి నువ్వు అన్యాయం చేస్తావనన్నా, యెహోవాకి విరోధంగా బ్రతకడానికి అంటాను. ఆయన ఈరోజు నీకు ఇచ్చింది భూమి 1,11,600 కిలోమీటర్ స్పీడ్లో తిప్పి నీకిచ్చినది దేవుడు నీచుడు అనడానికి నీ నోటి చేత. పోనీ దేవుడే లేదు అని చెప్పడానికా? చెప్పునైనా వాళ్ళు మూర్ఖులు కాదనన్నా. దేవుడు లేదని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందురు, వీడికి తప్ప నీచుడు ఇంకెవరున్నారు చెప్పునన్నా? నైనా నువ్వు కాముగా బతికిపోతే ఏం ప్రాబ్లం లేదు, కానీ నీచంగా మాత్రం బ్రతక్కయ్యా. నీచంగా అంటేనా మూర్ఖంగా మాత్రం బ్రతక్కో. దేవుడు లేదనుకో. కింది అని అన్నాడు, చదువున నా మాటను చక్కగా చదివేసే ఒకసారి. మూఢ వాక్కులను పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు. దేవుడు లేదని నడుచుకుంటారు. యెహోవాను గూర్చి కాని మాటలను మాట్లాడుదురు. ఆకలి కొని వారికి జీవనాధారమును తీసుకొనుచు, దప్పిక కొని వారికి పానము లేకుండా చేయుచు హృదయపూర్వకంగా పాపం చేస్తారట నాయన. హృదయపూర్వకంగా పాపము చేసేవాడే ఎవరైనా వాడే నీచుడు అంటున్నాయన. ఎదుటి వారికి నీళ్లు లేకుండా చేస్తాడట. నీళ్ళు అంటే ఈ తాగే నీళ్ళు అనుకునేరు.
ఈడ కాకపోతే చెరువులో తాగుతా, చెరువులో లేకపోతే బోర్లో తాగుతా అంటాం. ఏ వాటర్ అట? జీవజలములు త్రాగనిస్తారా? తాగనివ్వరు. ఓ అమ్మకు దొరకలేదు అది. ఎవరు అమ్మ పేరా? సమరయ స్త్రీ. జలం మాకెందుకు లేదనింది ఆమె. ఇంకా నేనిచ్చే నీళ్ళు నీ దగ్గర ఉన్నాయా? ఉండదు. దీన్ని ఉండనీయకుండా చేస్తాడు. దేవుడే లేదని వాడు జీవవాక్యాన్ని పలుకుతాడా? అందుకటనైనా మూర్ఖుడు మన మధ్య ఉంటే ప్రాబ్లం లేదు, కానీ మూర్ఖుడు మన మధ్య ఉంటే ప్రాబ్లం ఏదంటే దేవుడు లేదంటాడు. చూసారా? మనం ఇంతవరకు బోధించింది దేవుడిని నమ్ము, దేవుడిని నమ్ముకో, దేవుడిని నమ్ముకొని మనం అంటే వాడంటాడట ఆయన పనికి మాలినాడుగా కాకపోతే గంట సేపు చెప్పాడు దేవుడు లేదని చెప్పు రా పదం. ఇదంతా నమ్ముతావు నువ్వా? అసలు ఎంఏ చదివి ఏంద్ర నీ బతుక? ఓ ఎంఏ బీడ్ చేసినాడు ఒకడు ఉన్నాడా? నేను ఇదే ఏం చెప్తావు అది విరుద్ధం. నువ్వు ఏం చెప్తావు అది కాదంటున్నాడు ఆ ఏరియాలో అప్పుడు ఉన్నాడులే. మనం ఏం చెప్పినా అది కాదంటాడు. కారణం ఏంటంటే నువ్వు బైబిల్లో చూసి కాదంటున్నావా అని అంటే కాదట. ఈడు ఏం చెప్తాడో అది కాదంటాం. ఏమేమా ఊరెప్పుడు మా మీద వచ్చిందా నీ కస? అంతేనా? మా మీద కసికి ఎందుకురా? బైబిల్ మీద పడి చస్తావు నువ్వు. యెహోవాకి కాని మాట మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది పాపము అన్నాడు దేవుడు. అదేనా? దేవుడే లేదనేది పాపం. ఏ యుగములు ఏది ప్రవేశపెట్టాడో అది చెప్పకుండా ఉండడం పాపం. ఏ యుగములు ఏది ఇవ్వాలో అది ఇప్పించుకోపోవడము పాపం. ఇది కదా పాపం అన్నది. అయినా అదే చూడండి, అదే యెషయా గ్రంథకర్త ఏనన్నా 32వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడాడు చూడు. అదే మాటను గురించి మూఢుడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. మూఢుడు ఇక గనుడని మీరు ఎంచబడడు. ఇక్కడ దేవుడే లేదని వాడు ఘనంగా ఎలా ఎంచబడతాను ఆయన? దేవుడే లేదనేవాడు దేవునికి విరోధి ఏ విధంగా ఘనంగా ఎంచబడతాడు? మీరందరూ దేవుని చేత గనులు అనిపించాలి. ఎవరికంటే? దశలోనికలో ఉన్నవారి కంటే బెరీయ సంఘస్థులు ఎవరైనా గనులయ్యిరి. మీరందరూ గనులు. అదే నేను చెప్పొచ్చింది మాట. మీరు గనులు అవ్వాలన్నా మూర్ఖులుగా ఉండబకండి. కీర్తన 101 4వ వచనం చూడండి. ఆయన కీర్తనలు 101 కీర్తన 4వ వచనం. మూర్ఖు చిత్తుడు. వీడు కూడా వీడే మూర్ఖుడు అంటే వీడే కదా అర్థం. ఆయన నీచుడని అర్థం. మూర్ఖు చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవను ఉంటాడో ఉండలేరడు. మూర్ఖుడు ఉండడంటే నాయన మూర్ఖంగా ఎందుకు ఉండాలి చెప్పనైనా? దేవుని దగ్గరే ఉండలేని వ్యక్తిత్వం మనకెందుకు నాయన? దేవునికి పనికి రాని వ్యక్తిత్వం మనకెందుకు చెప్పండి? అసలు నీకే పనికిరాదు, సమాజానికే పనికిరాదు అది. ఒకవేళ అది ఉంటే మన దగ్గర వద్దు. ఈరోజు పాఠంలో అది వద్దు. ఈ వారం అంతా, ఈ నెలంతా మీ జీవితం ఈ రోజు నుంచి ప్రారంభించండి. నాకు ఇది వద్దు, నీచత్వం నాకు వద్దు. నీచత్వం వల్ల ప్రాబ్లం. దేవుని దగ్గర నుంచి తొలగిపోయే నీచం మన దగ్గర ఉండాలా? దేవుడే లేదని చెప్పడానికి ఆ నీచత్వం మన దగ్గర ఉండాలా? వద్దునైనా. ఇది ఉంటే దేవుని దగ్గరికి పనికి రామన్నప్పుడు ఇది వద్దు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. సామెతల గ్రంథం 11 అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు. యెహోవాకు హేయులు అని అంటేనే అర్థమేనా? యెహోవాకి కానిది బలి, యెహోవాకు నచ్చని బలి హేయమైనవి. హేయమైనవి అంటే కక్కేసేదిని, దాని పేరు నీచుడు. వద్దు. యెహోవా నిన్ను కక్కేస్తే అసలు బ్రతకను అన్నది. యెహోవా ఉమ్మి వేశాడు. ఆ గతి అంటే చెప్పనైనా వద్దమ్మా, అది ప్రమాదం. ఆయనకెందుకు ఏనా? ఎవరికట్నైనా అతనికి నీచుడు అసహ్యుడు అంటే ఇందుకు. దేవునికి పనికిరావు, దేవుడే లేదంటావు, దేవునికి ఏదైనా ఆ బలులో నువ్వు పనికిరావు అన్నప్పుడు అది ఉండాలని దగ్గర. అందుకే నీకు వద్దు అంటున్నాడు. మీ జీవితాలు మీ డైరీలో రాసుకోగలిగినట్లు ఒక్క రోజైనా ఒక్క పేజీలో అయినా రాసుకోగలిగే జీవితాన్ని మీరు కలిగి ఉండాలని ఇంతవరకే. నీచ కార్యంతో ఉండాల్సింది రాయండి అంటే బుక్ అంతా చాలదేమో మంది. వద్దునైనా మనం అలా ఉండకూడదు. ఒకవేళ ఉందామా మార్చుకుందాం. మరలా లోకానికి వెళ్ళిపోతున్నాం. నీచపు కార్యక్రమాన్ని చేసేవాడిని కానివ్వండి, నీచపు కార్యక్రమాలు చేయడానికి కానివ్వండి, ధైర్యాన్ని ఇవ్వక వాటిని ఉంటే విడిచిపెట్టుకొని మళ్ళా దేవుని సన్నిధికి వస్తాం.